ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 26వ అధ్యాయం. కొన్ని రోజుల తర్వాత నారాయణపురం నుంచి ఒక సేవకుడు పద్మావతి శ్రీనివాసుల దగ్గరికి వెళ్ళి, మా ప్రభువులైన ఆకాశరాజు గారికి అకస్మాత్తుగా జబ్బు చేసింది. వారు ప్రమాద స్థితిలో ఉన్నారు. మహారాజు గారు మీ ఇద్దరిని చూడాలని ఉందని కలవరిస్తున్నారు అన్నాడు. పద్మావతి శ్రీనివాసులు చాలా ఆందోళన పడ్డారు. అగస్త మహామునిని వెంటబెట్టుకుని విచారంతో నారాయణపురానికి వెళ్లారు. నారాయణపురంన పద్మావతి శ్రీనివాసులు చేరేటప్పటికీ ఆకాశరాజు సృహ కోల్పోయి ఉన్నాడు. శ్రీనివాసుడు మామగారిని సంబోధించి మాట్లాడడంతో ఆకాశరాజు తేరుకొని కళ్ళు విప్పి చూశాడు. ఎదురుగా పద్మావతి శ్రీనివాసులు కనిపించారు. ఆందోళన నిండిన ముఖంతో ధరణీదేవి కూడా కనిపించింది. అంతిమ గడియలలో ఉన్న ఆకాశరాజు లేని ఓపిక తెచ్చుకున్నాడు. శ్రీనివాసునితో, సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్తనే సృష్టించిన ఓ ఆదిపురుష, అంతిమ కాలంలో నిన్ను దర్శించటం జరిగింది. ఇంతకన్నా నాకు కావలసినది ఇంకేముంది? నాకు ఎలాంటి కోరికలు లేవు. కానీ ఒక్క విషయంలో మాత్రము నిన్ను ప్రార్థిస్తున్నాను. నా కుమారుడైన వసుధాముడు, నా సోదరుడైన తొండమానుడు అభము శుభము తెలియనివారు. వారి విషయమై మాత్రమే నాకు బెంగ. నువ్వు వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకో అని పలికి కుమార్తె అయిన పద్మావతితో, అమ్మా, నా జన్మ తరించిపోయింది. నీలాంటి కుమార్తెను పొందగలిగినందుకు నేను అనేక విధాల గర్విస్తున్నాను. ఇక మనకు రుణం తీరిపోయింది. సుఖంగా ఉండమ్మా అంటూ ప్రాణాలు విడిచి కీర్తిశేషుడయ్యాడు. పద్మావతి, ధరణీదేవి ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఆకాశరాజుకు దహన సంస్కారం చేశారు. ధరణీదేవి స్వర్గానికి వెళ్తున్న భర్తను అనుసరించటానికి నిశ్చయించుకుని సహగమనం చేసింది. తరువాత పద్మావతి శ్రీనివాసులు అగస్త్యునితో ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. తొండమానుని పూర్వజన్మ వృత్తాంతము. తొల్లి వైకానసుడు అనే ఒక భక్తుడుండేవాడు. అతడు శ్రీకృష్ణ భగవానుని స్వయంగా చూడాలనే కోరికతో ఉండేవాడు. నిద్రాహారాలు లేక అచంచలమైన దీక్షతో కృష్ణ భగవానుని కూర్చి ఎన్నో ఏండ్లు తపస్సు చేశాడు. చివరకు శ్రీ మహావిష్ణువు అతనికి దర్శన భాగ్యం కలగజేశాడు. నీకేం కావాలో కోరుకోమని అన్నాడు. అప్పుడు కళ్ళు తెరిచిన వైకానసుడు శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుని స్వామి యొక్క పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. నాకు ఎలాంటి కోరికలు లేవు. శ్రీకృష్ణావతారాన్ని నేత్రానందంగా చూసి తరించాలని ఉంది అన్నాడు. అందుకు శ్రీ మహావిష్ణువు, నాయన, ఇప్పుడు శ్రీకృష్ణ దర్శనం చేయాలని కోరుకుంటే వీలుపడదు. ఇప్పుడు శేషాచలముపై కృష్ణుడే శ్రీనివాస రూపంలో ఒక పుట్టలో ఉన్నాడు. నువ్వు అతనిని పూజించాల్సింది అన్నాడు. తరువాత శ్రీ మహావిష్ణువు అంతర్ధానమయ్యాడు. వైకానసుడు అక్కడి నుంచి శేషాచలానికి బయలుదేరాడు. మార్గమధ్యములో అతనికి రంగదాసుడనే ఒక భక్తుడు కలిశాడు. వైకానసుడు తాను శేషాచలం మీదనున్న శ్రీనివాసుని సేవించటానికి వెళ్తున్నానని చెప్పగా, రంగదాసు తాను కూడా శ్రీనివాసుని సేవించటానికే వెడుతున్నానని చెప్పాడు. వారిద్దరూ కలిసి శేషాచలాన్ని అధిరోహించారు. వైకానసుడు పుట్ట దగ్గరకు వెళ్ళి అందులో ఉన్న భగవానుని పూజించాలి అనుకున్నాడు. పువ్వులు కావలసి రావటంతో అప్పుడు వైకానసుడు రంగదాసునితో, శ్రీనివాసుని పూజించటానికి పువ్వులు కావాలి, అందువలన నువ్వు ఒక పూల తోటను పెంచాల్సింది అని కోరాడు. రంగదాసు అలాగేనని, పూల తోటకు నీరు చాలా ముఖ్యం కాబట్టి నీటి కోసం ఒక బావిని తవ్వించాడు. దాని పేరే పూల బావి. ఆ బావిలోని నీటితో మొక్కలను పెంచి ఆ మొక్కల యొక్క పూలను ప్రతిరోజు శ్రీనివాసుని పూజ కొరకు వైకానసునకు ఇస్తూ ఉండేవాడు. ఒకసారి ఒక గంధర్వరాజు స్వామి పుష్కరిణిలో జలక్రీడలాడటానికి తన సతులతో అక్కడికి వచ్చాడు. అక్కడ పువ్వుల కొరకు వచ్చిన రంగదాసు ఆ జలక్రీడలను చూసి చింతచాంచల్యం పొందినవాడై స్వామి పూజా సమయాన్ని కూడా మర్చిపోయాడు. గంధర్వులు వెళ్లిన తరువాత రంగదాసు తన పని గ్రహించిన వాడై పువ్వులు తీసుకుని వైకాసముని దగ్గరకు వచ్చాడు. వైకానసముని ఏంటి ఇంత ఆలస్యమైందని అడిగాడు. అప్పుడు ఉన్నదున్నట్లు చెప్పాడు రంగదాసు. పూజకు తాను చేసిన ఆలస్యానికి బాధపడుతూ క్షమించమని అడిగాడు. అప్పుడు శ్రీనివాసుడు ప్రత్యక్షమై, నువ్వు చేసిన పనికి విచారించకు. మాయామోహము వల్లనే గంధర్వుల జలక్రీడలను చూసి భ్రాంతిలో పడ్డావు. ఈ శరీరము విడిచి నారాయణపురం రాజైన సుధర్ముడికి కుమారుడి అవుతావు. తొండమానుడు అనే నామధేయంతో రాజసుఖాలను అనుభవిస్తావు అని చెప్పాడు. ఆ రంగదాసే ఆకాశరాజుకు తమ్ముడైన తొండమానుడిగా పుట్టాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర
26వ అధ్యాయం సంపూర్ణం.